హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మైదా పిండితో గులాబీలు చేస్తున్నాను. దానికి నేను అరకిలో మైదా పిండి తీసుకున్నాను, అరకిలో పంచదార, యాలకులు 5, బియ్యం పిండి గ్లాసుడు, 2 గుడ్లు తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ మైదాలో టీ గ్లాస్ అంతా బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు పంచదార, యాలకులు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న యాలకులు, పంచదార పొడి కూడా కలుపుకుందాం. మనం గుడ్లు కూడా మిక్సీ పట్టుకుందాము. గుడ్లు పలంగా వేసుకుంటే ఉండలాగా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్నాం అనుకో పిండి సాఫ్ట్గా కలుపుతుంది. ఇవి కూడా మిక్సీ పెట్టుకుందాం. 2 గుడ్లు వేసుకుంటున్నాను అరకిలో మైదాకి. చిటికెడ సాల్ట్ కూడా వేసుకోవాలి, టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గుడ్లు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం కలుపుకుందాం. కొన్ని నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి. మనం ఇలాగ ఈ విధంగా కలుపుకోవాలి. పిండి చక్కగా కలిసింది. పిండి ఇలా కలుపుకున్న తర్వాత మనం వేరే గిన్నెలోకి వేసుకుందాము. గులాబీలు వేసుకునేటప్పుడు ఖాళీగా ఉంటుంది, కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడయింది. ఇప్పుడు మనం గులాబీలు చేసుకునే దాన్ని ఈ ఆయిల్లో పెట్టాలి. ఇది బాగా ఆయిల్లో హీట్ అవ్వాలి. గులాబీలు వేసుకునేది అయితే వేడయింది. ఇప్పుడు మనం ఈ పిండిలో ముంచుకోవాలి. ఇలాగా వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకుంటే ఈజీగా ఇలా మనం ముంచుకుంటాకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మనం చాక్తో ఇలాగా కొంచెం ఇలా టచ్ చేస్తే ఊడిపోతుంది. మళ్ళీ ఇది హీట్ అవ్వాలి. మళ్ళీ పిండిలో మనం ఇలా ముంచుకోవాలి. ఇదైతే రెడీ అయిపోయింది. ఒకటి మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి గులాబీలు. మనం బియ్యం పిండి వేసుకున్నామంటే క్రిస్పీగా వస్తాయి. ఎంతగా ఇలాగ చక్కగా ఎగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. బియ్యం పిండి మైదా వేసుకొని, కానీ ఎగ్ వేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.